నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ కమల్ కుమార్ అండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఇన్ షైన్ హాస్పిటల్. ఈరోజు మన నెల్లూరులో కొన్ని జ్వరాల గురించి మాట్లాడుకుందాం. నెల్లూరులో ప్రధానంగా మన బుచ్చి, దామరమడుగు, తాటిపర్తి అనే విలేజ్ల్లో చాలామంది ప్రజలకి ఈ దోమకాటు వల్ల జ్వరాలు వస్తున్నాయి. కానీ ఈ జ్వరంతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, జ్వరం ఒక్కరోజు ఉన్నప్పటికీ ఆ జ్వరం ఒక్క రోజులో తగ్గిపోయినా కూడా చాలా మందికి విపరీతమైన కీళ్ళ నొప్పులు, అసలు నడవలేకపోవడం, కీళ్ళు వాపు వచ్చేయడం, వాళ్ళ రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. ఈ జ్వరానికి కారణం ఏంటి అంటే చికెన్ గునియా అనే వైరస్. ఈ చికెన్ గునియా వైరస్లో ఈ మధ్య మేము కనుక్కుంటున్న ఇంకొక కొత్త లక్షణం కూడా ఏంటి అంటే, ఈ ముక్కు భాగం అనేది బాగా నల్లగా అయిపోతుంది. మీరు ఆ తాటిపర్తి విలేజ్లో ఎవరైనా బంధువులు ఉంటే మీకు తెలిసి ఉండొచ్చు. ఈ ముక్కు భాగం నల్లగా అవడం అనేది చికెన్ గునియా వైరస్ యొక్క ఒక లక్షణం. సో ఈ జ్వరాలు ఏమన్నా వచ్చినప్పుడు ఈ కీళ్ళ నొప్పుల గురించి అంత భయపడాల్సిన అవసరం ఇది కీళ్ళవాతమేమో అని భయపడిపోతున్నారు. ఈ కీళ్ళవాతం అనేది ఈ వైరస్ జబ్బు తర్వాత వచ్చిన దాన్ని ఏమంటారంటే పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ అంటారు. యాక్చువల్లీ జ్వరం కన్నా పేషెంట్ని ఇబ్బంది పెట్టేది ఎక్కువగా ఈ కీళ్ళ నొప్పులు మాత్రమే. దీనికి చాలా మంచి మందులు ఉన్నాయి. ఆ మందులు ఎక్కడంటే అక్కడ మెడికల్ షాపుల్లో కానీ అట్లా డైరెక్ట్గా తీసుకోకుండా డాక్టర్ సలహా తీసుకొని వాడుకుంటే ఈ నొప్పులు వారం నుంచి నెల రోజుల లోపల చాలా చక్కగా తగ్గిపోతాయి. సో ముఖ్యంగా వీటి నివారణకి, దోమకాటు నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి మనకి ఓడోమాస్ లాంటివి వాడడం, దోమతెరలు లాంటివి వాడడం, పక్కన నీళ్లు నిలవ లేకుండా చూసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. ఈ జ్వరాలే కాకుండా విపరీతమైన రకరకాల జ్వరాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నెల్లూరు ప్రజలంతా ఈ సీజనల్ జ్వరాల నుంచి జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.